హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బావున్నారా? బనానా ఎక్కువగా పండిపోతే పడేస్తున్నారా? అలా పడేయకుండా అయితే బనానా ప్యాన్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే 1 బౌల్ తీసుకొని అందులో బాగా పండిపోయిన బనానా అయితే ఇలా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే స్వీట్‌కి సరిపడినంత బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని మిక్సీ పట్టుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మరీ అంత లూజ్‌గా ఉండకూడదు. మరీ అంత గట్టిగా ఉండకూడదు. మనం కేక్ బ్యాటరీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా చేసుకోవాలి. మనం స్వీట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది బావుంటుంది. మొత్తం అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడైతే గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి గోధుమ పిండిని. ఈ బనానా ప్యాన్ కేక్ చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు 1 టైం ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇలా దోసలాగే పోసుకోవాలి. కానీ పల్చగా అనకూడదు. ఇట్లా మందంగా ఉండాలి. ఇప్పుడైతే ఘీ యాడ్ చేసుకోవాలి. ఈ ఘీ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా 2 వైపులా ఘీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మంచిగా అయితే పొంగుతూ వస్తాయి ఈ బనానా ప్యాన్ కేక్స్ అయితే. ఈవినింగ్ స్నాక్స్‌కి ఈ బనానా ప్యాన్ కేక్స్ అయితే చాలా బావుంటాయండి. మీరు 1 టైం ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.